చిరు ఒకేసారి 3 సినిమాలతో దూకుడు పెంచేశాడు. పవన్ కళ్యాణ్ అసలు ఆగనంటున్నాడు. వెంకీ నాగ్ లెక్క మారింది. ప్రభాస్ మహేష్ బాబు ప్రాజెక్టుల కథ కంచికి చేరింది. టాలీవుడ్ లో ఈ వారమంతా సెట్ లో సందడి సినీ సునామీని క్రియేట్ చేసేలా ఉంది. మెగాస్టార్ చిరు ఆచార్య ప్రమోషన్, భోళాశంకర్, వాల్తేరు వీర్రాజు, గాడ్ ఫాదర్ కొత్త స్కెడ్యూల్స్ తో బిజీగా మారుతుంటే బాలయ్య అఖండగా దూసుకొస్తున్నాడు. గోపీచంద్ మరణేని మేకింగ్ లో మ్యాజిక్ కి రెడీ అయ్యాడు. ఇక దృశ్యం 2 సక్సెస్ తో వెంకీకి పాత జోష్ మళ్లీ వచ్చినట్టయింది. అలానే నాగార్జున ది గోస్ట్ మూవీలో మెహరీన్ తో జోడీ కడుతూనే బంగారాజు షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇలా సెట్ లో టాప్ హీరోల షూటింగ్స్ తో అంతా గజిబిజి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధేశ్యామ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిగా వస్తున్నాయి. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెరిగింది. ఇక సలార్ షూటింగ్ కథ క్లైమాక్స్ కి చేరింది. డిసెంబర్ లాస్ట్ వీక్ కి సెట్స్ పైకి వెళ్లాల్సిన ప్రాజెక్ట్ కే కొత్త స్కెడ్యూల్ ఫస్ట్ వీక్ కే ట్రాక్ ఎక్కేలా ఉందట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. నిత్యా మీనన్ తో పవన్ కాంబినేషన్ లో ఓ పాటతో పాటు 3 సీన్లు, 10 రోజుల ప్యాచ్ వర్క్ పెండింగ్ అని తెలుస్తోంది. డిసెంబర్ లో భీమ్లా నాయక్ కి ప్యాకప్ చెప్పి హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ కి రెడీ అవుతాడు పవన్ కళ్యాణ్. రాజస్థాన్, ఒరిస్సా, గుజరాత్ లో 30 రోజుల నాన్ స్టాప్ షూటింగ్ ని ప్లాన్ చేశాడట డైరెక్టర్ క్రిష్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కార్ వారి పాట షూటింగ్ కూడా పూర్తిగా వచ్చింది. ఇదే ఈ సినిమాకు లాస్ట్ స్కెడ్యూల్. ఫైనల్ సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ కూడా 15 రోజుల్లో పూర్తి చేయబోతుందట ఫిల్మ్ టీమ్. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ చేస్తున్న లైగర్ షూటింగ్ కూడా పూర్తిగా వస్తోంది. బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ తో విజయ్ కాంబినేషన్ లోని సీన్స్ పూర్తయ్యాయి. ఫిల్మ్ టీమ్ హైదరాబాద్ స్కెడ్యూల్ తో షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతోంది.